హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ వ్లాగ్స్. ఇక్కడ చూపించేది చికెన్ కర్రీ తెలంగాణ స్టైల్. మేము ఎలా వండుతామో చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక చికెన్కి తగ్గట్టు ఒక బౌల్ పెట్టుకోవాలి, ఏదైనా సరే. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్లో 2 బిర్యానీ ఆకులు, 1 చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం అంతే. ఇక్కడ చూపిస్తున్నా. ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి అందులో. ఆనియన్ తొందరగా లైట్ బ్రౌన్ కలర్ ఉడుకుతుంది. 2 యాలకులు వేసిన నేను ఇక్కడ చూపించినట్టు వేసి బాగా కలపాలి ఒకసారి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చికెన్ కర్రీని, చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు 5 నిమిషాలు ఇప్పుడు బాగా ఉడికియాలి ఆనియన్స్ని. చూడండి, ఇక్కడ బాగా ఉడికిపోయాయి ఆనియన్స్, లైట్ బ్రౌన్ వచ్చినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో బాగా కలపాలి. చికెన్ని ఫ్రెష్గా కడిగి తర్వాత దీంట్లో బౌల్లో వేసుకోవాలి. బాగా కలపాలి ఒకసారి. కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు అండి కారం వేసి బాగా కలపాలి. కారం ఉప్పు వేసిన తర్వాత 15 నిమిషాలు బాగా ఉడికియాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు 15 నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలండి లైట్గా. చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా ఇంట్లో. నేను ఇక్కడ జీలకర్ర, ధనియాల పౌడర్ వేస్తున్నా, మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో చూడండి, ఇట బాగా ఉడికింది చికెన్. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేయాలి ఇందులో. పెప్పర్ పౌడర్ వేయడం వలన చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసిన నేను, మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు, లేకుంటే లేదు. లాస్ట్కి కొంచెం గరం మసాలా కూడా వేసిన. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గరం మసాలా, కర్రీ అయిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్నా, చికెన్ కర్రీ రెడీ అయింది. చూడండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.